శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు బాలరాముడి నుదుటి మీద సూర్యకిరణాలు ప్రసరించాయి. ఇది రాముడికి సూర్య తిలకంగా భావించారు భక్తులు. బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలను చూసి భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. ఈ సమయంలో జై శ్రీరామ్ నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అయోధ్య రామాలయం 3వ అంతస్తు నుంచి గర్భగుడిలోకి అద్దాలు కటకాలతో లేటెస్ట్ టెక్నాలజీతో ఈ సూర్య తిలకం ప్రదర్శించారు. ఈ వేడుకను ఇంట్లో ఉండి చూసేలా ప్రత్యక్ష ప్రసారానికి రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు చేసింది. అయోధ్య నగరం అంతటా 100 పెద్ద LED స్క్రీన్లను పెట్టారు. బాలరాముడిపై సూర్యకిరణాల ఏర్పాట్లను నిన్న శాస్త్రవేత్తలు పరిశీలించారు. 3 నుంచి 3.5 నిమిషాల పాటు ఉండే ఈ సూర్యకిరణాల తిలకం 58 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇందులో 2 నిమిషాలు పూర్తి స్థాయిలో తిలకంలా కనిపించింది. 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలోని రామ మందిరంలో తొలిసారి శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.